బేతాళుడు నవ్వుతూ హా హా హా, ఓ మహావీరుడైన విక్రమార్క, ఈ రాత్రి నీ తెలివికి, నీ ధైర్యానికి, నీ న్యాయానికి ఒక భయంకరమైన పరీక్ష ఎదురవబోతుంది. ఒక దట్టమైన అడవిలో నలుగురు ప్రాణ స్నేహితులు కలిసి ఒక అందమైన చెక్క బొమ్మను తయారు చేశారు. కానీ ఆ చెక్క బొమ్మ ఒక నిజమైన స్త్రీగా మారిన క్షణంలో ఆ అందమైన స్త్రీని చూడగానే అందరికీ పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టి ఆమె నాదంటే నాదంటూ గొడవపడడం మొదలు పెట్టారు. ఇప్పుడు చెప్పు విక్రమార్క, ఆ నలుగురిలో ఆమె అసలైన భర్త ఎవరు? నువ్వు జవాబు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుందని అంటాడు. అసలు పూర్తి కథనం చెప్పడం స్టార్ట్ చేశాడు బేతాళుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి ప్రయాణం చేస్తున్న నలుగురు ప్రాణ స్నేహితులు. వాళ్ళలో ఒకడు వడ్రంగి, ఒకడు దర్జీ, ఒకడు కంసాలి, మరొకడు మంత్ర విద్యలో దిట్టైన మాంత్రికుడు. రాత్రి అవుతుంది. చీకటి అడవి. ఎక్కడ చూసినా పొగమంచు. చెట్ల మధ్య నుంచి వినిపిస్తున్న క్రూరముగాల అరుపులు. భయంతో వాళ్ళు ఒక చిన్న మంటను ఏర్పాటు చేసుకొని అక్కడే సేద తీరి ఉదయాన్నే తిరిగి వెళ్దామని అనుకుంటారు. కానీ నిద్రపోతే ప్రమాదమని తెలుసు. అందుకే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనలో ఒక్కొక్కరం వంతుల వారిగా కాపలా కాయాలని అనుకుంటారు. మొదటి వంతు వడ్రంగిది వస్తుంది. మిగతా ముగ్గురు నిద్రలోకి జారుకుంటారు. కానీ వడ్రంగికి మాత్రం నిద్ర రాలేదు. చుట్టూ చూశాడు. అక్కడ ఒక పెద్ద చెక్క మొద్దు కనిపించింది. తన చేతిలో ఉన్న పనిముట్లు తీసుకొని నెమ్మదిగా ఆ చెక్కను చెక్కడం మొదలుపెట్టాడు. కొన్ని గంటలు గడిచాక ఆ వడ్రంగి ఆ చెక్క మొద్దును ఒక అద్భుతమైన స్త్రీ బొమ్మగా మార్చాడు. ఆమె ముఖం చంద్రుడిలా మెరిసింది. కళ్ళు సజీవంగా కనిపించాయి. చెక్కతో చేసిన బొమ్మ అయినా నిజమైన దేవకన్యలా కనిపించింది. అలా చేసి పక్కన పెట్టాడు. కొంతసేపటి తర్వాత వడ్రంగి నిద్రపోయాడు. ఇప్పుడు కాపలాకి దర్జీ లేచాడు. ఆ పక్కనున్న బొమ్మను చూసిన దర్జీ ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతమైన బొమ్మకు బట్టలు లేకపోతే ఎలా అని తన దగ్గరున్న విలువైన పట్టు వస్త్రాలు తీసుకున్నాడు. రాత్రంతా కూర్చొని అద్భుతమైన రాజకుమార్తె దుస్తులు కుట్టి ఆ బొమ్మకు తొడిగాడు. ఇప్పుడు ఆ బొమ్మ మరింత అందంగా కనిపించింది. అలా చూస్తూ పడుకున్నాడు. తర్వాత కంసాలి లేచాడు. పక్కనున్న అందమైన ఆ బొమ్మను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. వెంటనే తన దగ్గరున్న బంగారు హారాలు, గాజులు, వంకీలు, మంగళసూత్రం వంటివి అన్నీ తీసి ఆ బొమ్మకు అలంకరించాడు. ఆమె ఇప్పుడు ఒక దేవతలా కనిపించింది. కంసాలి కూడా ఆ బొమ్మను చూస్తూ అలాగే నిద్రపోయాడు. చివరగా మాంత్రికుడు వంతు వచ్చింది. మాంత్రికుడు లేచాడు. ఆ మాంత్రికుడు కూడా ఆ అందమైన బొమ్మను చూసిన క్షణంలో అతని కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. వెంటనే తన మంత్రదండం తీసుకున్నాడు. భయంకరమైన మంత్రాలు చదవడం ప్రారంభించాడు. ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం అంటూ. వెంటనే ఆ చెక్క బొమ్మ వేళ్లు కదిలాయి. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఒక లోతైన శ్వాస తీసుకుంది. చెక్క బొమ్మ ఇప్పుడు ఒక నిజమైన సజీవ యువతిగా మారిపోయింది. ఇంతలోకే తెల్లవారింది. మిగతా ముగ్గురు కూడా లేచారు. ముందు నిలబడి ఉన్న ఆ అందమైన యువతిని చూడగానే వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆ ఆశ్చర్యం త్వరలోనే గొడవగా మారింది. ఆ అందమైన స్త్రీని చూడగానే నలుగురిలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక పడుతుంది. వెంటనే ఆ నలుగురు కూడా వాగ్దానాలకు దిగుతారు. అప్పుడు వడ్రంగి ఇలా అంటాడు, ఆమెకు రూపం ఇచ్చింది నేనే, కాబట్టి ఆమె నాదే అని అంటాడు. వెంటనే దర్జీ అప్పుడు నేను బట్టలు వేయకపోతే ఆమెకు గౌరవమే ఉండేది కాదు అని అంటాడు. కావున ఆమె నాది అని అంటాడు. అప్పుడు కంసాలి ఇలా అంటాడు, ఆమె అందాన్ని పూర్తి చేసింది నా నగలే అని అంటాడు. కావున ఆమె నాకే సొంతమని అంటాడు. అప్పుడు మాంత్రికుడు నేను ప్రాణం పోయకపోతే ఆమె ఇంకా చెక్క బొమ్మగానే ఉండేది అని అంటాడు. కావున ఆమె నాకే సొంతమని అంటాడు. అలా వాగ్దానాలకు దిగుతూ నలుగురు కత్తులు తీశారు. ఇప్పుడు చెప్పండి ప్రేక్షకులారా, ఆ యువతిని పెళ్లి చేసుకునే హక్కు అసలు ఎవరికి ఉంది? మీ సమాధానం కామెంట్స్లో చెప్పండి. బేతాళుడు విక్రమార్కుని చూస్తూ ఇలా అంటాడు, కానీ విక్రమార్క, నువ్వు తప్పు జవాబు చెప్తే నీ తల పగిలిపోతుందని అంటాడు. వెంటనే విక్రమార్కుడు గంభీరంగా, బేతాళా, నీ ప్రశ్న చాలా క్లిష్టంగా కనిపించిన సమాధానం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఆ యువతికి అసలైన భర్త అయ్యే అర్హత కంసాలికి మాత్రమే ఉందని అంటాడు. ఎందుకంటే ఆమెకు రూపం ఇచ్చిన వడ్రంగి ఆమెను సృష్టించిన తండ్రితో సమానం. ప్రాణం పోసిన మాంత్రికుడు జీవాన్ని ఇచ్చిన దేవుడు లేదా గురువుతో సమానం. బట్టలు కుట్టిన దర్జీ ఒక అన్నయ్య తన చెల్లికి వస్త్రాలు ఇచ్చినట్టే. కానీ ఒక స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టే హక్కు, ఆమెకు ఆభరణాలు అలంకరించే అధికారం కేవలం ఆమె భర్తకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆ యువతిని పెళ్లి చేసుకునే హక్కు నగలు అలంకరించిన కంసాలికే చెందుతుందని అంటాడు. వెంటనే బేతాళుడు పెద్దగా నవ్వుతూ, విక్రమార్క, నిజంగా అద్భుతం, సరైన సమాధానం చెప్పావు. మరో కథతో మళ్ళీ వస్తానంటూ బేతాళుడు మాయమవుతాడు.